చేసిన మేలుని నేను మీ అందరి ముందు దేవుని సన్నిధిలో చెప్పాలని, ఒక సాక్ష్యంగా చెప్పాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఏ టైంలో మనకి ఏం జరుగుతుందో తెలియదు కదండి. నిజంగా అన్నీ నార్మల్ డేస్ లాగానే జరిగిపోతున్నాయి. అప్పుడు నేను మార్నింగ్ లేచాను, అసలు ఊహించని సంఘటన అనేది నాకు నా విషయంలో గత కాలంలో జరగడము అనేది నాకు జరిగిందండి. నిజంగా నేను డైలీ లాగానే కాలేజ్కి వెళ్ళే టైంలో నేను మార్నింగ్ లేచి యథావిధిగా కాలేజ్కి వెళ్తున్నాను. మార్నింగ్ లేచాను 9కి అంతా రెడీ అయిపోయి 9:15కి అలా బయలుదేరే టైంలో బాగానే ప్రేయర్ చేసుకున్నాను, బయలుదేరుతున్నాను. ఆశ్చర్యం ఏంటంటే ఆ రోజు అమావాస్య, ఆ రోజుకు ముందు నైట్ నాకు అసలు 1 అవుతుంది, 2 అవుతుంది, 3 అవుతుంది, అసలు నిద్ర పట్టలేదు. అసలు నిద్ర పట్టట్లేదు. ఏంటి నాకు అసలు నిద్ర పట్టట్లేదు అని చెప్పేసి కాసేపు లేచి బైబిల్ చదువుకున్నాను, ప్రార్థన చేసుకున్నాను. నాకు ఈ ఇన్సిడెంట్ జరగకన్నా ముందు ఒకరోజు రాత్రి అస్సలు 2 అవుతుంది, 3 అవుతుంది, నిద్ర పట్టట్లేదు. ఇంకా నిద్ర పట్టట్లేదు అని చెప్పేసి అదే బెడ్రూమ్లో నేను కొంచెం వాక్యం తీసుకొని లైట్ ఆన్ చేసుకొని చదువుకోవడం జరిగింది. డాడీ అయితే ఎప్పుడూ మెలకుగానే ఉంటాడు. కొంచెం చిన్న సౌండ్ అయినప్పటికీ కూడా ఏమైందమ్మా అని చెప్పేసి ఇప్పుడు చాలా షార్ప్గా ఉంటాడు. కాబట్టి నేను అలా లేచి వాక్యం చదువుకోవడం చూసి ఏమైందమ్మా అని చెప్పేసి అంటే నిద్ర పట్టట్లేదు డాడీ అని చెప్పేసి అంటే, సరే అమ్మా నీకు ఆరోగ్యం బాగాలేదేమో, నిద్ర పట్టలేదేమో, రేపు కాలేజ్కి వెళ్ళొద్దమ్మా, ఓకే నీకు ఎట్లా సహకరిస్తే నువ్వు అట్లా మూవ్ అవ్వమ్మా అని చెప్పేసి అన్నాడు. కానీ ఆ వీక్లో వర్షాలు బాగా పడ్డాయి కాబట్టి నేను వెళ్ళలేకపోయాను. కాబట్టి నేను వెళ్ళాలి అని చెప్పేసి ఆ రోజు అమావాస్య అయినా నాకు అంతగా గుర్తులేదు. మార్నింగ్ లేచేసి కాలేజ్కి వెళ్ళే టైంలో బాగానే వెళ్తున్నాను. కానీ వెళ్ళే టైంలో అకస్మాత్తుగా మేము బాగానే వెళ్తున్నాము. వెళ్ళే టైంలో అకస్మాత్తుగా ఒక కారు వచ్చి, ఒక బ్రీజా కారు వచ్చి మేము వెళ్ళే బైక్కి డాష్ ఇవ్వడం అనేది జరిగిందండి. వెంటనే అలా డాష్ ఇచ్చిన వెంటనే ముందు డ్రైవ్ చేసే వ్యక్తి కింద పడ్డాడు, కానీ నేను ఎగిరి కింద పడ్డాను. ఎందుకంటే హోల్డర్స్ ఏం పట్టుకోలేదు. వెంటనే కింద పడిన వెంటనే నా కాన్షియస్ అనేది నేను తప్పిపోయాను. నిజంగా డివైడర్కి ఇటు పడ్డాను కానీ ఇటు పడితే అసలు నేను ఏమైపోయేదాన్ని. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇటు పడిన వెంటనే వెహికల్స్ అన్నీ చాలా స్పీడ్గా వస్తున్నాయి. నేను పడిపోయాను, స్పృహ తప్పిపోయాను. అంటే నేను ఏమనుకున్నానంటే ఓకే జరుగుతుందిలే అని చెప్పేసి వెళ్తున్నాను అనుకున్నాను. కానీ ఆ కారు వచ్చి డాష్ ఇచ్చేసరికి నేను సడన్గా కింద పడిపోయాను. కింద పడేసరికి నా ముక్కులో నుండి నా స్కిన్ అంతా డ్యామేజ్ అయిపోయింది. నా చేతులకు దెబ్బలు తగ్గడము, వెంటనే డాడీకి తెలిసిన వారు అక్కడ ఉన్న వాళ్ళు నన్ను హాస్పిటల్కి అడ్మిట్ చేయడం. అప్పటిదాకా ఏం జరుగుతుందో నాకు తెలీదు. నిజంగా దాని తర్వాత హాస్పిటల్కి అడ్మిట్ చేసిన తర్వాత నాకు గ్లూకోజ్ ఇచ్చే టైంలో నాకు వెంటనే స్పృహ రావడం అనేది జరిగిందండి. హల్లెలూయా. అప్పుడు నా మొహాన్ని నేను చూసుకునేసరికి నాకు నా స్కిన్ అంతా, నా ఫేస్ అంతా డ్యామేజ్ అయిపోయింది, బ్లడ్ కారిపోతుంది అని చెప్పేసి చాలా అసలు ఎలా అయిపోయాను అని అంటే, మళ్ళీ పుట్టిన వారు ఎలా ఉంటారో అలా అయిపోయానండి. నిజంగా బ్రతికేదాన్ని కాకపోయినప్పటికీ కూడా దేవుడు నన్ను బ్రతికించాడు. ఆ టైంలో నేను ఎగిరి కింద పడినప్పుడు వెంటనే స్పీడ్గా ఇక్కడికి నుంచి ఏదైనా వెహికల్ వచ్చినా కానీ ఇప్పుడు నేను సజీవంగా ఉండి దేవుని యొక్క వాక్యాన్ని చెప్పగలిగే స్థితిలో ఉండేదాన్ని కాదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను కింద పడేసరికి తలకు నాకు బలమైన గాయం అనేది తగిలింది. దాని తర్వాత విపరీతమైన బాడీ పెయిన్స్. ఇంటికి వచ్చిన తర్వాత తినడానికైనా ఇంకా ఏ ఎక్స్ప్రెషన్ని నేను ఎక్స్ప్రెస్ చేసినప్పటికీ కూడా ఇక్కడ నొప్పి. కానీ మళ్ళీ తర్వాత స్కాన్ చేస్తే ఏమీ జరగలేదని చెప్పేసి డాక్టర్స్ అన్నాడు. నిజంగా ఆ తర్వాత నేను ఇంటికి వచ్చిన తర్వాత భయంకరమైన నొప్పులు, బాడీ పెయిన్స్. నేను తొందరగా సర్వైవ్ అవ్వగలుగుతానా, తొందరగా నేను క్యూర్ అవ్వగలుగుతానా అని చెప్పేసి నాలో నేను ఆలోచించుకోవడం అనేది జరిగిందండి. హల్లెలూయా. ఆ టైంలో దేవుని కాపుదల కనుక నాకు లేకపోతే, అంత స్పీడ్గా వస్తున్న వెహికల్స్ సడన్గానే కింద పడేసరికి ఏదైనా ఒక వెహికల్ వస్తే నా పరిస్థితి ఏమైపోయేదండి. ఈరోజు నిజంగా మళ్ళీ మునుపట్లాగా ఈ ఆయన సన్నిధిలో నేను వాక్యం చెప్పగలుగుతున్నాను అని అంటే అది దేవుని కృప అయి ఉన్నది. నిజంగా డాడీ కానీ తమ్ముడు కానీ ఎప్పుడు నన్ను బాగా ఎక్కడికి వెళ్ళినా కానీ నాతోనే ఉంటారు. కానీ ఎంతమందికి దీని ద్వారా నేను ఏమనుకున్నాను, నాకేం అర్థమైంది అని అంటే, మనల్ని బాగా చూసుకున్నవారు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరి పర్సనల్ లైఫ్లో ఒక టైం అనేది వస్తుందండి. ఒక టైంలో మనకు ఊహించని ఒక శ్రమ అనేది మనకి ఎదురవుతుంది. అప్పుడు దేవుని కాళ్ళు పట్టుకోవడం తప్ప, దేవునికి మొరపెట్టడం తప్ప వేరే దిక్కు కానీ వేరే ఆధారంగానే మనకు ఉండదండి. హల్లెలూయా. నిజంగా ఒక మాటను నేను చెప్పడం,
ఎంతమంది మన లైఫ్లో మనకి ఎదురైనప్పటికీ కూడా మ్యాక్సిమం మనకు గుర్తుండేవారు ఎవరో తెలుసా? మన కష్టాలలో, మన బాధలలో, మరణ ఛాయలోనికి మనం వెళ్ళినప్పుడు ఎవరైతే మనకు దగ్గరుండి సహాయం చేస్తారో వాళ్ళని మనం బాగా గుర్తుపెట్టుకుంటామండి. హల్లెలూయా. కాబట్టి అందరూ విడిచిపెట్టిన సమయంలో, జీవితం అంతా అంధకారమైన పరిస్థితుల్లో, మనుషులకు మన ద్వారా విసుకొచ్చిన సమయంలో ఎట్ లాస్ట్లో ఎవరు మనకు సహాయం చేస్తారంటే దేవుడు మాత్రమే, దేవుని యొక్క వాక్యం మాత్రమే మనకు సహాయం చేస్తుందండి. హల్లెలూయా. మనుషులు మనకు సహాయం చేస్తే పలానా వ్యక్తి నేను పడిపోయినప్పుడు అని చెప్పేసేసి నాకు సహాయం చేశాడు అని ఒంటరిగా ఉన్నప్పుడైనా, పిల్లలను కూర్చోబెట్టుకున్నప్పుడైనా, ఒకనాడు కాకుండా ఆ డిస్కషన్స్ మైండ్ చేసుకుంటూ ఉంటాం. అవునా కదా? మనుషులను గుర్తు చేసుకుంటాము, బాగానే ఉంది. కానీ ప్రమాదం వచ్చినప్పుడు, భయంకరమైన అంధకారంలోనికి వెళ్ళినప్పుడు దేవుడు మనకు సహాయం చేసిన తీరుని మనం గుర్తు చేసుకోవాలండి. హల్లెలూయా. కాబట్టి ఎట్ లాస్ట్లో ఎంతమంది మనతో ఉన్నా కానీ దేవుడి సహాయం ద్వారానే ఇప్పటిదాకా మనము ముందుకు వెళ్ళాము. కాబట్టి ఎప్పుడూ కూడా ఆయన చేసిన మేళల్లో దేన్ని కూడా మరవకుండా మనం ఏం చేయాలి? ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలండి. హల్లెలూయా.